Hey guys, welcome to my channel. This is Nandiadu. Guys, today we have the SUV. Yes, Mahindra అయితే వాళ్ళ థార్ 5-door వర్షన్ అయితే లాంచ్ చేసినారన్నమాట. దాని పేరు వచ్చేసి ది థార్ రాక్స్. ఎస్, దీని పేరు థార్ రాక్స్ కంటే ది ఎస్యూవీ అనే టైటిల్ తో అయితే మహేంద్ర అయితే లాంచ్ చేసినమాట. అండ్ వాళ్ళు అన్నట్టుగానే ది ఎస్యూవీ అనే ఫీల్ అయితే నాకు వచ్చిరాగానే, అంటే వచ్చేసి నేను డైరెక్ట్ వెహికల్ చూడగానే ది ఎస్యూవీ అనే ఫీల్ అయితే వచ్చిందన్నమాట. ఎందుకంటే చూడడానికి కూడా అంత పెద్ద వెహికల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒక్కోసారి మనం ఈ వాక్ అరౌండ్ వేసుకొని ఈ వేరియంట్ అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎలా వచ్చింది మన 5-door వర్షన్ అనేది చూద్దాం, వచ్చేయండి. సో గైస్, మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి బేస్ నుంచి థర్డ్ వేరియంట్ అనమాట, అంటే మిడ్ వేరియంట్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో దీంట్లో ఏం ఫీచర్స్ వచ్చినాయో చూద్దాము. అండ్ ఏవైతే మన టాప్ వేరియంట్లో ఫీచర్స్ ఉంటాయో అవి కూడా నేను మీకు అయితే చెప్తూ వెళ్తూ ఉంటాను అనమాట. వీలైతే దాని బీరోల్స్ కూడా నేనైతే మీకు ప్లే చేస్తూ ఉంటా. సో టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఇక్కడ, అది వచ్చేసి టాప్ వేరియంట్ అనమాట. అండ్ ఈ వెహికల్ వచ్చేసి చూడడానికి బ్లాక్ కలర్ లా కనిపిస్తుంది, బట్ కొంచెం డీటెయిల్గా మనం ఏదైతే సన్షేడ్లో చూస్తామో అప్పుడు దీని కలర్ అనేది బయటపడుతుంది అనమాట. డార్క్ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. డీప్ ఫారెస్ట్ అని చెప్పేసి ఈ కలర్ పేరు పెట్టేసి ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. సో మనము యాజ్ యూజువల్ ఫ్రంట్ నుంచి అయితే కంటిన్యూ చేస్తాము, అంటే ఎలాంటి ఫీచర్స్ వచ్చినాయి కదా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిల్ చూసుకోండి, మొత్తం డిజైన్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ఏదైతే మన తార్లో ఇంత ముందుకు 6 ఉండేనా సేమ్ అవే లైన్స్ లాగా, సో అట్లయితే వచ్చింది. బట్ దీనిలో కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేశారు, 1 2 3 అండ్ 1 2 3. సో మనకి టాప్ వేరియంట్లో అయితే మనకి ఇక్కడ 360 కెమెరాకి సంబంధించిన ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంటుండే, బట్ ఇది మిడ్ వేరియంట్ కాబట్టి మనకి దీంట్లో అయితే ఇవ్వలేదు అనమాట. మహేంద్ర బ్రాండింగ్ అయితే కొంచెం ఎంబోజ్లో వచ్చింది అనమాట, కొంచెం డెప్త్లో వచ్చింది. సో అదైతే కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ గ్రిల్ డిజైన్ అయితే అట్లా వచ్చింది. అండ్ ఈ 5-door వర్షన్లో మనకి బేస్ వేరియంట్ నుంచి కూడా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఇచ్చారు విత్ డిఆర్ఎల్ సి షేప్ డిఆర్ఎల్ అయితే మనకి దీంట్లో వస్తుంది. దీని ప్లేస్ లో కూడా మనకి అయితే ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎల్ఈడి యూనిట్ అనమాట. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్ తీసుకోండి, ఫాగ్ ల్యాంప్ లో కూడా మనకి ప్రాపర్ ఎల్ఈడి యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైతే మనకి థార్ 3-door ఉందో ఫస్ట్ నుంచి, దాంట్లో ఏదైతే సిల్వర్ టచ్ ఇచ్చారో ముందు ఫ్రంట్ బంపర్ లో, దీంట్లో కూడా ఆ టచ్ అనేది ఇంక్లూడ్ చేశారు అనమాట. అండ్ మనం ఫ్రంట్ సెన్సర్ చూసుకోండి. సో ఈ సెన్సర్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం సెన్సిటివ్ అయింది వెహికల్. ఇంకోటి ఏంటంటే ఇది 5-door వర్షన్ కాబట్టి ఒక ఫ్యామిలీ వెహికల్ కాబట్టి అట్ ద సేమ్ టైం ఆఫ్ రోడ్ వెహికల్. సో దీన్ని ఇంకొంచెం ప్రీమియం చేయడానికి అండ్ 20 lakhs బడ్జెట్ దాటిపోయి కూడా ఉంది కాబట్టి వెహికల్ ప్రైస్ వచ్చేసి అట్లా ఇంకొంచెం లగ్జరీ ఫీచర్ యాడ్ చేయడానికి ఇదైతే ఫీచర్ అయితే ఇంక్లూడ్ చేశారు అనమాట. ఏదైతే మనకి బంపర్లో కనిపిస్తుందో ఇది సిల్వర్ కలర్, ఇదంతా కూడా సాటిన్ ఫినిష్లో వచ్చిందన్నమాట. సాటిన్ ఫినిష్లో బంపర్లో ఇంకొంచెం ఈ పార్ట్ అనేది ఇంక్లూడ్ చేశారు, మిడిల్ పార్ట్. సో దట్ ఇంకొంచెం ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ ఇట్లా అయితే డిజైన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది ఫ్రంట్లో ఇవి ఫీచర్స్ ఇవన్నీ అయితే వచ్చినాయి మనకి. సో చలో మనం సైడ్ నుంచి చూసుకోం వెహికల్ ఎట్లా కనిపిస్తుంది అనేది. ది ఎస్యూవీ అని చెప్పేసి అన్నా కదా, ఆ ఎస్యూవీ ఎట్లా కనిపిస్తుంది అనేది చూపిస్తాం మీకు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చూడంగానే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది, ఇంత పెద్దగా ఉంది ఎందుకు రాబోయే బండి అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఒకసారి డోర్స్ క్లోజ్ చేయండి, నేను మీకు కంప్లీట్ నీట్ క్లీన్ లుక్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. నా హైట్ అయితే 6 feet అనమాట. ఒకసారి వెహికల్ హైట్ చూసుకోండి మీరైతే, ఇంత హైట్ అయితే ఉంది బండి. అండ్ ఏదైతే మీకు ఈ బ్లాక్ పోర్షన్ ఎంత కనిపిస్తుందో ఇది కూడా ప్రాపర్ మెటల్ బాడీ అనమాట, బాడీలో ఇంక్లూడెడ్ అయింది. జస్ట్ మనకి ఏదైతే పెయింట్ థీమ్ ఉందో ఈ పెయింట్ మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, అంతేగాని ఇదంతా కూడా సేమ్ బాడీ అనమాట. అంటే ఇది ఒక సపరేట్ పార్ట్, ఇది ఒక సపరేట్ పార్ట్ అట్లాంటిది ఏం లేదనమాట. ఏదైతే మనకి థార్ 3-door వర్షన్లో మనకి సాఫ్ట్ టాప్ అండ్ హార్డ్ టాప్ ఏదైతే వచ్చిందో అది దీంట్లో అయితే లేదనమాట. అండ్ ఇంకోటి వెహికల్ లెంత్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో దిస్ ఇస్ ద లెంత్ అనమాట, చాలా పెద్దగా అనిపిస్తుంది వెహికల్. అండ్ లెట్స్ గో టువర్డ్స్ అలాయ్ వీల్స్. టైర్ చూడండి చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. 19 inch అనుకున్నా, బట్ చూస్తే ఇది మిడ్ వేరియంట్ కదా, 18 inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. మనకి లోవర్ ఏదైతే మొత్తం బేస్ వేరియంట్ ఉందో దాంట్లో కూడా మనకి 18 inch స్టీల్ రిమ్స్ వస్తాయి, బట్ దీంట్లో మనకి అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చి డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి డ్రమ్ బ్రేకింగ్ సెటప్ అయితే ఇచ్చారు అనమాట ఈ థర్డ్ మిడ్ వేరియంట్ లో. అండ్ ఇక్కడ మీరు ఇండికేటర్ కూడా చూసుకోవచ్చు, బట్ ఇది ఒకటి ఎల్ఈడి కాదు, ఇట్స్ అండ్ హలోజన్ లైట్ అనమాట. టాప్ ఎండ్ లో కూడా మనకైతే వస్తుంది అనమాట. ఎందుకు ఇక్కడ ఇచ్చారని చెప్పి అంటే బేసిక్గా ఏ కార్ అయినా మనం చూసుకుంటే ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ వస్తుంది, అంటే సైడ్ ఓవర్ వేమ్ ఉందో ఓవర్ వేమ్లో ఇంక్లూడ్ చేస్తుండే. బట్ థార్లో మనకి ఏదైతే 3-door వర్షన్ 5-door వర్షన్ ఏదైతే ఉందో ఇవి కూడా ప్రాపర్ ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి, అంటే సమ్ టైమ్స్ వీళ్ళు డోర్ కూడా తీసేస్తారు కాబట్టి ఆఫ్ రోడ్ చేసే టైంలో, అందుకే ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్స్ అనేవి ఇంక్లూడ్ చేయలేదు అనమాట. సో అట్లానే దానికి ఫెండర్ పైన ఇంక్లూడ్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ మీరు యాంటీనా కూడా చూసుకోవచ్చు, లోపల ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ దానికి సంబంధించిన యాంటీనా అనమాట. అండ్ మనకి రేడియో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ దీని హైట్ అయితే మీకు చూపించిన కదా, ఇప్పుడు నా హైట్ 6 feet అని చెప్పిన కదా, నేను డైరెక్ట్ ఎక్కడానికి చూపిస్తా ఎంత హైట్ ఉందంటే వెహికల్. డోర్ అయితే ఓపెన్ చేసేసినాం కదా, చూడండి వైడ్ ఓపెనింగ్ అవుతుంది. అండ్ దెన్ నేను డైరెక్ట్ ఎక్కడానికి చూస్తే ఏ వెహికల్ అయినా నేనైతే నార్మల్గా డైరెక్ట్ ఎక్కగలుగుతా, అంటే వితౌట్ ఫుట్ రెస్ట్ యూజ్ చేయకుండా. చూడండి ఇట్లా ఎక్కితే, బట్ ఇది చాలా హైట్ ఉందన్నమాట. ఎంత హైట్ ఉందని చెప్పేసి అంటే దీనికోసం ప్రాపర్గా వీళ్ళు ఫుట్ రెస్ట్ అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు కదా, దీన్ని పట్టుకొని ఇట్లా అని ఎక్కాలన్నమాట. ఈ కమాండింగ్ లుక్ ఏదైతే పొజిషనింగ్ ఇదంతా ఉందో ఎక్కుతున్నప్పుడు ఆ ఫీల్ కూడా క్రేజీ ఉందన్నమాట, మస్త్ అనిపించింది. అండ్ యా మనము ఇంటీరియర్స్ కొంచెం తర్వాత వచ్చేద్దాం, ఫస్ట్ మనము ఇంకా ఓవరాల్ వాక్ అరౌండ్ అయితే చూసుకుందాము. చలో డైరెక్ట్ దిగేస్తున్నా. సో యా రేట్ డోర్ చూసేద్దాము, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ చూడండి, ఇది 90 degrees ఓపెనింగ్ అవుతుంది. అండ్ హ్యాండిల్ కూడా మీరు అబ్జర్వ్ చేసిరా, నార్మల్ హ్యాండిల్ లాగా కాకుండా మనకైతే ఇక్కడ వర్టికల్గా అయితే డోర్ ఓపెనింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఇట్లా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి,
ఇక్కడైతే ఇచ్చారు అనమాట. సెకండ్ రో అయితే మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఫుడ్ టచ్ పైన లిక్విడ్ వేసుకొని ఇక్కడ కూడా సేమ్ అదే కమాండింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు అనమాట. సో బేసిక్గా నేను ఈ సీట్ నా హైట్ ప్రకారం కాకుండా టోటల్ బ్యాక్ అనేసిన అనమాట. అందుకే మనకి ఇక్కడైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది. అక్కడ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇది ఇక్కడైతే పొజిషనింగ్ అయితే ఇట్లా ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ దట్స్ కమింగ్ టు ఫ్యూయల్ ట్యాంక్. ఇక్కడ చూడండి తార్ 3 డోర్ వర్షన్ ఏదైతే ఉందో దానిలో మనకి కీ ఉంటుంది కదా, కీ అయితే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసి రొటేట్ చేసి కీతో అయితే మనము ఈ లిడ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుండే అనమాట. బట్ దీంతో ఈ 5 డోర్ వర్షన్లో మాత్రం బటన్ అయితే ఇచ్చిరన్నమాట. ఈ క్వార్టర్ ప్యానెల్ ఏదైతే గ్లాస్ చూడండి, సో కొంచెం ఇది ట్రయాంగిల్ షేప్ ఆఫ్ గ్లాస్ అయితే ఇచ్చిరన్నమాట. ఇక్కడ మనం బూట్ స్పేస్ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. అండ్ కొంచెం వెంటిలేటెడ్గా కనిపించడానికి ఇంకో మనం వెంటిలేషన్ ఫీల్ ఇవ్వడానికి ఇది ఇచ్చిరన్నమాట. అండ్ ఇక్కడ మనం కార్ కూడా చూసుకోవచ్చు 5 డోర్ వర్షన్. సో మౌంటైన్ క్లైంబ్ చేస్తున్న పిక్చర్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూడండి క్యామెల్ అని కూడా ఇచ్చారన్నమాట, డిజర్ట్ ఫీల్ అదంతా ఇవ్వడానికి. సో యా ఇంకేముంది, ఇదంతా పెయింట్ థీమ్ అయితే మీకు చెప్పిన కదా, మెటల్ బాడీ అనమాట. ఇది కూడా దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే బేస్ వేరియంట్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో అది మోడల్స్, యా దట్స్ ఇట్. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేద్దాము. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి మీకు క్లోజ్ చేసి చూపిస్తాయి. యాక్చువల్లీ ఇట్లా పెట్టవద్దు. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ లుక్ చూసుకుందాము. బ్యాక్ సైడ్ చూసుకుంటే రేర్ విండ్షీల్డ్ చూడండి, విండ్షీల్డ్కి మనకి డిఫోగర్ ఫీచర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్ట్రైట్ ఉన్నదాన్ని కూడా వైపర్ అయితే ఇంక్లూడ్ చేశారు అనమాట. దీని వెనక హిడెన్గా ఉంది, అసలు మనకు వైపర్ ఉందని కూడా కనిపించేది అనమాట. హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ రేర్ స్పేర్ వీల్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఉందన్నమాట. సో ఇంకా టైల్ ల్యాంప్స్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఎల్ఈడి యూనిట్ అయితే టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. 4 క్యూబిక్ టైల్ ల్యాంప్ సెటప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ అయితే ప్రొవిజన్ అయితే ఇక్కడ ఇచ్చినమాట. అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్తో మనకి సీ టైప్లో అయితే ఇచ్చినమాట. ఫ్రంట్ సైడ్ కూడా మనకి సీ టైప్ అయితే ఇందులో సిగ్నేచర్ లాగా ఇంక్లూడ్ అయితే చేసినారు అనమాట. అండ్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసి మనకి రేర్ 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ విత్ సాటిన్ ఫినిష్ ఇన్ బంపర్, ఏదైతే ఫ్రంట్ సైడ్ మనకు వచ్చిందో బంపర్లో సాటిన్ ఫినిష్, అదే సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ నంబర్ ప్లేట్ ప్రొవిజన్ అయితే వచ్చేసింది. అండ్ పైనకి వచ్చేసి మనం ఇక్కడ స్పేర్ వీల్కి ఏదైతే కౌలు ఇదంతా కూడా ఇచ్చారో ఇదంతా కూడా దీంట్లో అయితే ఇచ్చారన్నమాట. మనకి తార్ 3 డోర్ వర్షన్ అయితే ఇట్లా లేకుంటే. అండ్ ఇక్కడ మనకి తార్ రాక్స్ అనే బ్రాండింగ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. రేర్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఏదైతే మనం రివర్స్ చేసినప్పుడు కెమెరా వస్తుంది కదా, అది వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే దీంట్లో మనకి ఇచ్చారు. చూస్తుంటే టైర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ టెరెన్ టైర్ లాగానే ఉంది. ఐఎమ్ నాట్ షూర్, సరే వెళ్ళి చూద్దాం. యా ఇది హైవే టెరెన్ అనమాట, హెచ్టీ అని చెప్పేసి ఉంది కదా. సో యా హైవే టెరెన్ టైర్స్, బట్ చూడడానికి ఆల్ టెరెన్ లాగానే అనిపిస్తున్నాయి. ఇంకా ఆఫ్టర్ మార్కెట్ మీరు ఇంకా ఆల్ టెరెన్ టైర్స్ అయితే ఇంకా రగడ్గా అనిపిస్తుంది మీకు అయితే వెహికల్. అండ్ దెన్ ఇది ఓపెనింగ్ ఎట్లుంటుందని చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఉంది కదా, ఇట్లయితే ఓపెన్ చేయాలన్నమాట. సో కిందది ఇది ఒకటి స్పేర్ వీల్ ఒకటి సపరేట్ వెళ్తుంది. అండ్ రేర్ వెన్షిల్ ఏదైతుందో ఇది కూడా ఇట్లా పైనకైతే పాప్ అవుతుంది అనమాట. ఇట్లయితే మనం బూట్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. తార్ 3 డోర్ వర్షన్ ఏదైతే ఉందో దాంట్లో బూట్ స్పేస్ అయితే ఆల్మోస్ట్ నిల్ అనమాట. బట్ దీంట్లో మాత్రం చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 640 లీటర్స్ అయితే అప్ టు రూఫ్ అని చెప్పేసి వీరైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ రూఫ్ దాకా కాకుండా జస్ట్ ఇక్కడ వరకు అయితే 440 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అని అయితే వీళ్ళకి చెప్తున్నారు అనమాట. అండ్ రేర్ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ అయితే ఉందన్నమాట. అంటే ఈ సీట్ మనం ఫ్లాట్ కూడా చేసేసుకొని ఇక్కడ కూడా మన బూట్ స్పేస్ అయితే ఇంకైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఉందన్నమాట బూట్ స్పేస్లో, ఎలాంటి బంప్స్ అలాంటివి అయితే ఏం లేవు, ప్రాపర్ ఫ్లాట్ ఉంది. సో దీని కింద మనకి స్టోరేజ్ ప్లేస్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఇక్కడికి ఇది ఫైనల్ స్టోరేజ్ అంటాం. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు క్యామెల్స్ అవన్నీ కూడా ఇక్కడైతే మనకి డీటెయిలింగ్ అయితే యాడ్ చేసిన అనమాట గ్లాసెస్ పైన. సో రేర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి రేర్ డ్రమ్ వస్తున్నాయి. ఏదైతే టాప్ వేరియంట్ ఉందో దాంట్లో ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాయ్ వీల్ డిజైన్ కూడా చూడండి, దీంట్లో మనకి కొంచెం ఈ లైన్స్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి డిజైన్ అయితే వచ్చింది. బట్ టాప్ వేరియంట్ ఏదైతే మనకి AX7L ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇంకా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అది ఇంకా బాగుంది. అది ఇంకా 19 ఇంచ్ అలాయ్ వీల్. తార్ రాక్స్ అనే బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చేసిన అనమాట. అండ్ ఫ్రంట్ వెన్షీల్డ్ ఏదైతే ఉందో మనకి రెక్టాంగిల్లో వస్తుంది. అండ్ కొంచెం లైట్ ఇంక్లైనింగ్ అయితే ఉంటుంది అనమాట. సో పైన వెన్షీల్డ్లో ఏదైతే మనకి కెమెరాలా కనిపిస్తుందో ఇది వచ్చేసి రెయిన్ సెన్సింగ్ వైపర్ సంబంధించిన సెన్సర్ అనమాట. అండ్ మనకి దీంట్లో ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే వస్తుంది. సో 2 వైపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హుడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆల్మోస్ట్ కార్లో చాలా పెద్ద హుడ్ అయితే అనిపిస్తుంది అన్నమాట సైడ్ నుంచి చూస్తుంటే కూడా. అండ్ నా హైట్ 6 ఫీట్ అన్న కదా, ఈ హైట్ వరకు అయితే హుడ్ అనేది వస్తుంది అనమాట. ఫ్రంట్ విడ్త్ వచ్చేసి మనకి 1.8 మీటర్ ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 1.9 మీటర్ అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో 226 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేసి అనమాట. అంటే చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. లెంత్ గురించి చూసుకుంటే అంటే చాలా పెద్దగా ఉంది కదా వెహికల్, దీని లెంత్ గురించి చూసుకుంటే 4.4 మీటర్ ఆఫ్ లెంత్ అనమాట. అంటే చాలా పెద్ద వెహికల్ అయితే ఉందో మనకి. 650 mm ఆఫ్ వాటర్ వెయిటింగ్ కెపాసిటీ అనేది వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ మనము వెహికల్ ఇక్కడ వరకు కూడా వాటర్ అయితే వచ్చినా కూడా వెహికల్కి అయితే ఏం కాదనమాట. సో అంత కెపాసిటీ అంటే మనకి ఈ వెహికల్ ఉంది. దానివల్లనే మన గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కూడా పెంచడం జరిగింది. ఇంత హైట్ అయితే వెహికల్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రాపర్ ఆఫ్ రోడ్ వెహికల్ గారు అయితే దీని అయితే డిజైన్ చేసి అప్రోచ్ యాంగిల్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చి మనకి 46 degrees ఆఫ్ అప్రోచ్ యాంగిల్ అనేది ఇస్తారు. మిడిల్ ఏదైతే మనకి ర్యాంప్ యాంగిల్ ఉందో అంటే ర్యాంప్ నుంచి ఏదైతే మనము ఎక్కించి దింపుతుంటామో ఆ యాంగిల్ వచ్చి మనకి 23.9 degrees అయితే ఇస్తున్నారు అనమాట. అంటే మిడిల్లో మనం 23 degrees ఉన్న ర్యాంప్ కూడా మనం ఈజీగా క్లైమ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఏదైతే మనకి డిపార్చర్ యాంగిల్ ఉందో అంటే రేర్లో అది వచ్చి మనకి 36.1 degree ఆఫ్
డిపార్చర్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేసిన అనమాట. అంటే తార్ 3 డోర్ వర్షన్ ఏదైతే ఉందో దానికి దీనికి ఎక్కువ డిఫరెన్స్ లేకుండా ఏదైతే ఆఫ్ రోడ్ అది చేయగలిగిందో ఇది కూడా ఆల్మోస్ట్ అదే ఆఫ్ రోడ్ అయితే కేపబుల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్పేసి అంటున్నా అంటే యాక్చువల్లీ ఈ వెహికల్ వచ్చేసి August 14th రోజు లాంచ్ అయింది. యాక్చువల్లీ August 15th అని చెప్పేసి అన్నారు. బట్ 14th ఈవినింగ్ రోజు వెహికల్ లాంచ్ చేసి 15th రోజు ప్రాపర్ ఆఫ్ రోడ్ టెస్ట్ అనేది పెట్టినమాట. దాంట్లో ఎన్నో వెహికల్స్ ఆఫ్ రోడ్ టెస్ట్కి తీసుకెళ్ళి అన్ని టెరెన్స్లో కూడా మంచిగా అయితే పర్ఫామ్ చేసిన అన్నమాట వెహికల్. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 3 డోర్ వర్షన్ అంతా చేస్తుందా 5 డోర్ అని చెప్పేసి అనుకున్నా కానీ బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ దీంట్లో క్రేజీ టెక్నాలజీ కూడా వచ్చిందన్నమాట. అంటే ఆఫ్ రోడింగ్లో కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫస్ట్ ఇన్ క్లాస్ మన ఇండియాలో కూడా చాలా ప్రీమియం లగ్జరీ కార్స్ ఏవైతే ఆఫ్ రోడ్ కార్స్ ఉన్నాయో దాంట్లో లేని ఫీచర్స్ కూడా దీంట్లో అయితే వచ్చినాయి. మనం అది కొంచెం ముందు వెళ్తూ మాట్లాడుతాం. సో ఇప్పుడైతే మనం ఓవరాల్గా వాక్ అరౌండ్ ఎలా ఉందనేది చూసినాం కదా వెహికల్. అంటే బయట నుంచి చూడడానికి ఎలా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోదాము అండ్ డాష్ బోర్డ్ లోపల ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయని చూద్దాం. వచ్చేయండి. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారు. అండ్ డ్రైవర్ సైడ్ మాత్రమే మనకి ఆటో డౌన్ ఫీచర్ అనేది ఇంక్లూడ్ చేసిన అనమాట. మిగతా అన్ని కూడా మనకి నార్మల్ పవర్ విండోస్ అయితే ఫీచర్స్ ఇక్కడ వచ్చేసినాయి. అండ్ దెన్ ఓవర్వీఎంకి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అన్లాక్ లివర్ మొత్తం క్రోమ్ ఫినిష్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి తార్ బ్రాండింగ్ అయితే వచ్చేస్తుంది. తార్ 3 డోర్ వర్షన్ వచ్చేది మనకి ఇవన్నీ కూడా ఇస్తున్నారు అనమాట. లోపల కూడా అక్కడక్కడ మనకి తార్ అని చెప్పేసి వస్తుంది. కొంచెం మంచిగా అనిపిస్తుంది అదంతా చూడడానికి. బాటిల్ హోల్డర్ ఇచ్చేసి 1 లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సో ఈ 5 డోర్ వర్షన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కొత్తగా ఏందని చెప్పేసి అంటే వైట్ ఇంటీరియర్స్ అయితే ఇచ్చారన్నమాట. లోపల కూడా మనకి చాలా వరకు వైట్ ఇంటీరియర్స్ ఉన్నాయి. అండ్ డోర్స్ పైన కూడా మనకి వైట్ కలర్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఇదంతా డాష్ బోర్డ్ కూడా మనకి డ్యూయల్ టోన్ లో కనిపిస్తుంది. వైట్ ప్లస్ బ్లాక్ కలర్ డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం అక్కడక్కడ కార్బన్ ఫైబర్ కైండ్ ఆఫ్ డిజైన్ కూడా దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారు అనమాట. అండ్ దెన్ ఇక్కడ ఈ ఫీచర్స్ అయిపోయినాయి డోర్లో. మనం లోపలికి వెళ్ళిపోతే లోపలికి వచ్చేసిన తర్వాత కూర్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ 2 కూడా బకెట్ సీట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇది లెదర్ సీటింగ్ అయితే వస్తుంది. ఏదైతే మనకి మొత్తం బేస్ వేరియంట్ ఉందో దాంట్లో మనకి ఫ్యాబ్రిక్ సీటింగ్ అయితే వస్తుంది. సో దీంట్లో లెదర్ సీటింగ్ అయితే ఇచ్చారు. బట్ సేమ్ సీట్స్ అయితే మీకు టాప్ ఎండ్ లో కూడా వస్తాయి. బట్ దాంట్లో ఏంటంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఫంక్షనింగ్ అయితే వస్తాయి అనమాట. అంటే AX7L ఉంది కదా దాంట్లో వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి టాప్ వేరియంట్ లో డాష్ బోర్డ్ పైన అట్లనే డోర్స్ పైన కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇంక్లూడ్ చేసారు. బట్ ఇక్కడైతే మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది అనమాట. టాప్ ఎండ్ లో మనకి డ్రైవర్ సీట్ కూడా మనకి ఎలక్ట్రిక్ సీట్ అయితే వస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రికల్ మనం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్పీకర్ వచ్చేసి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ట్విట్టర్ వచ్చేసి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు మిడ్ వేరియంట్స్ లో. సో డోర్ ప్యానల్ ఏదైతే ఉందో టాప్ వేరియంట్ లో మనకి ఇది కొంచెం డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే మనకి ఒక ట్విట్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నేను వీలైతే మా టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఏదైతే టాప్ ఎండ్ వేరియంట్ అరేంజ్ చేశారో అది కూడా దాంట్లో మీకు చూపించడానికి ట్రై చేస్తా. అండ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్ 4 సైడ్స్ మనకి A పిల్లర్ అండ్ B పిల్లర్ కి మంచిగా గ్రాబ్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేసిన అనమాట. మంచిగా రగడ్ ఉన్నాయి. అవి పట్టుకొని ఎక్కితేనే మనకి ఆ ఫీల్ అనేది క్రేజీ ఉంటుంది. అండ్ దాని ఫీచర్ చూసుకుంటే ఇక్కడ హెడ్ ల్యాంప్ లెవెల్ అయితే ఇచ్చేసి ఇక్కడ. అండ్ ఇక్కడ 2 డమ్మీ బటన్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో మనకి టాప్ ఎండ్ లో ఇవి కూడా ఫిల్ చేసిన అనమాట. దీంట్లో కూడా ఫీచర్స్ అయితే ఇచ్చారన్నమాట. డమ్మీగా వదిలేదు. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ సెన్సర్ అనమాట. ఏదైతే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయో అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ డిపార్చర్ యాంగిల్ డిపార్చర్ అసిస్ట్ ని మనం ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్. ఇక్కడ మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి బటన్ అయితే ఇచ్చారు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అనమాట. ఇవి ఫీచర్స్ అయితే ఇక్కడ వచ్చేసినాయి. అండ్ దెన్ కమింగ్ టు స్టీరింగ్ అయితే ఇదంతా మనకి ఈ లుక్ ఇదంతా చూస్తుంటే కూడా ఈ కన్సోల్ ఏదైతే మిడిల్లో ఉందో ఇది వచ్చేసి తార్ లాగానే అనిపిస్తుంది. బట్ స్టీరింగ్ ఇదంతా చూస్తుంటే మనకి మహేంద్ర 3X ఉంది కదా వెహికల్. సో దానిలాగా అయితే అనిపిస్తుంది అనమాట. స్టీరింగ్ అండ్ క్లస్టర్ ఇదంతా కూడా చూసుకుంటే. అండ్ ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే వస్తుంది. హెడ్ ల్యాంప్కి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. ఆటోమేటిక్ వైపర్ అయితే వస్తుంది. రెయిన్ సెన్సింగ్ వైపర్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇక్కడ సైడ్ ఉన్నాయి. అండ్ మహేంద్ర న్యూ లోగో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మిడ్ వేరియంట్ కాబట్టి మనకి దీంట్లో మ్యాట్ బ్లాక్ కలర్ స్విచెస్ ఇవన్నీ కూడా స్టీరింగ్ అంతా కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ కంట్రోల్స్ అన్ని కూడా టాప్ ఎండ్ లో మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా సాటిన్ ఫినిష్ అనేది యాడ్ చేసిన అనమాట. ఇంకొంచెం స్టీరింగ్ ఇంట్రెస్టింగ్ చేయడానికి. సో ఇంకోటి మేజర్ అప్డేట్ అదేంటంటే పుష్ స్టార్ట్ బటన్ అయితే వచ్చేసినాయి మేడం ఫైనల్ గా దీంట్లో. సో దెన్ క్లస్టర్ వచ్చి మనకి దీంట్లో మిడ్ వేరియంట్ లో ప్రాపర్ అనలాగ్ అయితే ఇచ్చారన్నమాట. RPM మీటర్ అండ్ స్పీడోమీటర్ 2 కూడా మధ్యలో మనకి MID అయితే వస్తుంది అనమాట. సో కీస్ అయితే పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అయితే చూసుకోండి. ఏదైతే ఇంతకుముందు మనకి మహేంద్ర కీ అయితే ఉందో సేమ్ అదే అనమాట. కీ అయితే ఎలాంటి చేంజెస్ అయితే కాలేదు. న్యూ లోగో వస్తుంది. ఇంకో సైడ్ లాక్ అన్లాక్ అండ్ బూట్ అన్లాక్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనము ఫ్లిప్ కి అయితే ఇచ్చినమాట. అండ్ క్రోమ్ టచ్ అయితే ఉంటుంది మనకి దీంట్లో. ఇక్కడ కీతో అయితే మనకి ఏం వర్క్ లేదు ఎందుకంటే పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చింది కదా. సో అక్కడ నుంచి మనం క్లిక్ చేసేస్తే ఆన్ అయిపోతుంది. చూడండి కార్ ఆన్ కాగానే ఒక స్వైప్ అనేది కొట్టేస్తాయి అనమాట మొత్తం. అండ్ దెన్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసుకుంటే మన దీంట్లో ఏవైతే న్యూ మహేంద్ర కార్స్ వస్తున్నాయి వీటి అన్నింటిలో కూడా సేఫ్టీ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. ఇందాక చెప్పిన నేను మీకు ఆల్ 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకొకటి ఇక్కడ చూడండి సీట్లో అంటే రేర్ ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి ఇక్కడ మనకైతే వార్నింగ్ చూపిస్తుంది అనమాట. దాంట్లో పర్సన్ కూర్చుంది లేదా అనేది ఇది సీట్ అనేది డిటెక్ట్ చేసుకొని సీట్ బెల్ట్స్ వాళ్ళు వేర్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ వార్నింగ్ అయితే చూపిస్తాను అనమాట. అందుకే వేర్ సీట్ బెల్ట్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి వార్నింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇది ఏదైతే మనకి టాప్ ఎండ్ ఉందో టాప్ ఎండ్ లో మనకి ఈ క్లస్టర్ కూడా ప్రాపర్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారన్నమాట. క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 2 కూడా 10.2 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తున్నాయి అనమాట. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇంకొంచెం నాకు మోడర్న్ కనిపిస్తుంది. ఏదైతే తార్ 3 డోర్ వర్షన్ వస్తుందో దాంట్లో ఇంకొంచెం ఇంక్లూడెడ్ ఉంది. అది ఇంకొంచెం డాష్ బోర్డ్ లో ఇంక్లూడ్ అయినట్టు ఉంటాయి. ఇది కొంచెం పాపప్ ఇంకొంచెం స్మార్ట్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లస్టర్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం.
ఇవి ఏవైతే మనకి బటన్స్ అనిపించే ఇటు సైడ్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన బటన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ టు ఎంటీ 18 కిలోమీటర్స్ అయితే వెళ్తాయంట. అండ్ దెన్ టీపీఎం సిస్టమ్ అయితే మనకి దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. వార్నింగ్స్ ఇచ్చాయి అనమాట. అంటే దీంట్లో ఏమైనా వార్నింగ్స్ ఉంటే అలాంటివి కూడా చూపిస్తాం మనకి ఇక్కడ. అండ్ దెన్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ లోపలికి వెళ్ళడానికి ఇది ఓకే బటన్ అనమాట. క్లిక్ చేయగానే టైర్ ప్రెజర్ యూనిట్ అంటే మనకి సుయా గైస్ ఏంటంటే డోర్ ఓపెన్ చేసి పెట్టినప్పుడల్లా ఎంఐడీలో అది చేంజ్ అయిపోతుంది అనమాట. నేను సెట్టింగ్స్ మీకు చూపించలేకపోతున్నా ఫాస్ట్గా. సుయా చూడండి, టైర్ ప్రెజర్ యూనిట్ ఉంది కదా, దీంట్లో మన పిఎస్ఐ కావాలా, కేపీ అంటే పాస్కల్స్ అలా కావాలనేది దానికి సంబంధించిన అవి ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. టెంపరేచర్ యూనిట్స్ అది ఏ విధంగా కావాలనేది ఉంది ఇక్కడ మనకి ఇక్కడ. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అంటే ఇందాక ఏదైతే మీకు చూపించిన కదా మన పక్కన కూర్చున్న ప్యాసింజర్ అండ్ రేర్ ప్యాసింజర్స్ ఎవరుతుందో వాళ్ళ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఆన్ ఆఫ్ అనేది మనకి ప్యాసింజర్ కూర్చున్న టైంలో మనం ఆఫ్ చేసుకుంటే ఆ ఎయిర్ బ్యాగ్ ఏదైనా కొలిజన్ ఏదైనా అయినప్పుడు కూడా ఆ ఎయిర్ బ్యాగ్ అనేది ఆఫ్ ఉంటుంది కాబట్టి అదైతే యాక్టివేట్ కాదనమాట. అనవసరంగా మనకు అదొక లాస్ అనేది కాదనమాట మైనర్ యాక్సిడెంట్స్లో కూడా. సో యా అండ్ ట్రిప్పే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ట్రిప్పేలో ఎన్ని కిలోమీటర్స్ తిరిగి అదంతా చూసుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందనేది మన వెహికల్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ లిమిట్ ఎంత ఉందని అండ్ ఓడోమీటర్ అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారు. పార్క్ మోడ్ ఇక్కడ పి అని చెప్పేసి ఉంది కదా, పార్క్ మోడ్లో ఉంది కాబట్టి పి అని చెప్పేసి అయితే ఉంది. అండ్ పైన టైం అండ్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది కూడా అయితే మనకి చూపిస్తుంది. సో స్టీరింగ్ కూడా ప్రాపర్ అలైన్ ఉందా లేదా అని చెప్పేసి అంటే కార్ స్టార్ట్ కాగానే మనకి స్టీరింగ్ క్రాస్ ఉంది లేదంటే స్టేట్ ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తారు అనమాట. సో ఇక్కడ కిలోమీటర్ పర్ హార్ ఏదైతే మనం స్పీడ్ క్రూజ్ చేస్తున్నామో అది ఇక్కడ వచ్చేసి మనకి చూపిస్తుంది అనమాట. అండ్ దెన్ ఇది సెంటర్ ఉందా లేదా అనేది మనకి స్టీరింగ్ చూపిస్తారు అనమాట. ఫ్రంట్ వీల్స్ ఎటు తిరిగి ఉన్నాయి సో మీకు చూపిస్తుంది చూడండి, ఇటు అది తిరిగింది. సో ఇక్కడ చూడండి 10 degrees రొటేట్ చేసినాక సో అది చూపిస్తాను అనమాట. లెఫ్ట్కి ఉంది సెంటర్ చేసుకోండి అని చెప్పేసి అదొకటి చూపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి క్లస్టర్కి సంబంధించిన ఫీచర్స్ కదా, అంటే క్రూజ్ కంట్రోల్ ఏవైతే నావిగేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు, క్రూజ్ కంట్రోల్ స్పీడ్ అంతా సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ రెజ్యూమ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్ అనమాట. మ్యూట్ చేసుకోవచ్చు, ఏదైనా మాట్లాడాలనుకుంటే వాయిస్ కోసం క్లిక్ చేయవచ్చు, కాల్ ఆన్సర్ చేయడం, రిజెక్ట్ చేయడం అలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. చలో మనం అటు సైడ్ వెళ్ళిపోయి అటు సైడ్ నుంచి మిగతా ఫీచర్స్ అయితే చూద్దాం. కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో లెట్స్ గో. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లవ్ బాక్స్ చూసుకోండి. గ్లవ్ బాక్స్ వచ్చి చాలా చిన్నగా అయితే వచ్చిందన్నమాట. ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ప్రాపర్గా దానికోసమే డిజైన్ చేసిన అనమాట. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి స్పీకర్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చి మనకి కాంపోనెంట్ వస్తుంది, ఇక్కడ వచ్చి స్పీకర్ అయితే పైన అయితే మనకి రూఫ్కి ప్రొవైడ్ చేసిన అనమాట. గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ పైన ఇక్కడ మనకి ఫ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చేసింది, బట్ నో లైట్ మరి ఇక్కడ లైట్ ఏం లేదు. సెంటర్లో అయితే మనకి 2 lights అయితే ప్రొవైడ్ చేసింది. చాలా బ్రైట్ ఉంది లైట్ అయితే. అండ్ డిమ్మింగ్ ఫీచర్తో వచ్చింది అన్నమాట. అది హార్ష్ లేదు, డిమ్తో వస్తుంది. అండ్ ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ డాష్ బోర్డ్ అయితే హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది కదా మిడ్ వేరియంట్లో. అండ్ ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఆఫ్ రోడ్ వెహికల్ అయినా మనకి థార్ 3-door వర్షన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇవన్నీ ఫీచర్స్ అయితే వచ్చినాయన్నమాట. అంటే ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అని వచ్చి ఇవన్నీ కూడా గ్రాబ్ హ్యాండిల్ అంటే ఆఫ్ రోడ్ ఇచ్చినప్పుడు ఊతుంటాం కదా, సో పట్టుకోవడానికి ఇది కూడా చాలా రగడ్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇది చూసుకోండి, ఇది మనకి తార్లో ఐకానిక్ అనమాట. అంటే మహేంద్ర లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసింది. తార్ రాక్స్ అండ్ సీరియల్ నెంబర్, మన వెహికల్ సీరియల్ నెంబర్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మేడ్ ఇన్ ఇండియా విత్ ప్రైడ్ అని చెప్పేసి ఇక్కడైతే వచ్చిందన్నమాట. స్టీల్ ఎంబ్లమ్ అనేది ఇక్కడైతే యాడ్ చేసిన అనమాట. అండ్ ఏసీ వెంట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకోండి ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని కూడా బటన్స్ ఇవన్నీ తెచ్చేసినాయి అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ అండ్ వెంటిలేషన్ అంటే ఏ డైరెక్షన్లో కావాలని అవి చూసుకోవచ్చు. మనము హజార్డ్ బటన్ ఏదైతుందో ఇవి చూడండి, స్విచెస్ కొంచెం యూనిక్గా ఉన్నాయి, ఇట్లా క్లిక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనము డ్రైవ్ మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే నార్మల్, స్పోర్ట్, ఎకానమీ మోడ్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి ఉంటాయి అనమాట. అండ్ దిస్ ఈజ్ 2-wheel డ్రైవ్ అనమాట. అంటే 2-wheel డ్రైవ్లో మనకి రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే వస్తుంది. తార్ నార్మల్ అయి ఉండొచ్చు, రాక్స్ అయి ఉండొచ్చు, రెండిట్లో. మనకి ఇక్కడ 65 watt వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేసారు విత్ USB-A అండ్ Type-C. సో ఇక్కడ కొంచెం మనకి స్టోరేజ్ స్పేస్ అయితే వచ్చింది. దీనిలో మీరు ఇంకేమైనా మొబైల్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు, లేదంటే కీస్ కూడా ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసారు. సో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ 2 cup holders అయితే ప్రొవైడ్ చేసారు అనమాట. అండ్ దీంట్లో మనకి గ్లవ్ బాక్స్ కూడా వచ్చేసింది చూడండి. గ్లవ్ బాక్స్ వచ్చేసి డీసెంట్గా అయితే ఉంది, నాట్ హ్యూజ్. సో ఇది ఓవరాల్గా. సో రూఫ్లో కూడా మీకు అయితే చూపించేసేసిన. అండ్ ఇక్కడ నుంచి మనము సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే ఓపెన్ అయిపోతుంది. ఇది మిడ్ వేరియంట్లో మనకి చిన్నది అంటే నార్మల్ సన్ రూఫ్ అయితే ఇచ్చేసిన అనమాట. సో టాప్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకో, మీకు ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ సెకండ్ రో ఎండింగ్ వరకు అయితే ఉంటుంది అనమాట. అంటే అక్కడ వరకు అయితే ఉంటుంది అనమాట. పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి షేడ్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే మన కీ ఏదైతే ఉందో ఈ కీలో మీరు అన్లాక్ కానీ లాక్ కానీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటా, అంటే లాక్ చేసి పట్టుకున్నారు అనుకోండి, లాంగ్ ప్రెస్ చేసి విండోస్ ఒకవేళ రోల్ డౌన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా రోల్ అప్ అయిపోతాయి అనమాట. అండ్ అన్లాక్ చేసేటప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, విండోస్ రోల్ డౌన్ అయిపోతాయి అండ్ సన్ రూఫ్ కూడా మనకైతే ఓపెన్ అయిపోతుంది. ఎందుకు ఈ ఫీచర్ ఇచ్చిందని చెప్పేసి అంటే బేసిక్గా మనం అంటే బయట ఇండియాలో అయితే టెంపరేచర్ మీకు తెలిసిందే, కార్ నార్మల్ ఆబ్వియస్ మనం పక్కకి వెళ్ళిపోతే ఎంత హీట్ అవుతుంది అనేది. సో మనం వచ్చి లైక్ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, కార్ అక్కడ బయట ఉంది, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే విండోస్ అని రోల్ డౌన్ అయిపోతే ఆ టెంపరేచర్ అనేది బయట టెంపరేచర్తో నార్మల్ అయిపోవడానికి ఆ ఫీచర్ అయితే ఇంక్లూడ్ చేసిన అనమాట.
అండ్ దెన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడదాము. సో దీంట్లో కూడా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మనకి ఎంఐడీలో క్లస్టర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. మన కార్ ఏ యాంగిల్లో ఉంది, కార్ లెవెల్ ఎట్లా ఉంది అనేది కూడా ఇక్కడైతే మనకి చూపిస్తుంది. చూడండి రోల్ అండ్ పిచ్ ఇదంతా కూడా ఇక్కడైతే మనకి చూపిస్తుంది. అండ్ సెంటర్ స్టీరింగ్ సెంటర్ ఉందా లేదా అని చెప్పేసి అండ్ టెంపరేచర్ కూడా ఇక్కడైతే మనకి చూపిస్తుంది. ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ వచ్చి మనకి ఇక్కడ ఆన్ రోడ్లో కంపాస్ పవర్ అంటే వెహికల్ ఇంజన్ పవర్ ఎంత ఇస్తుంది అండ్ స్పీడ్ ఎంత వెళ్తుంది, టార్క్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది, ఇదంతా కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. టచ్ స్క్రీన్ అయితే ఇచ్చినమాట మనకి ఇక్కడ కస్టమర్ అని చెప్పేసి ఇక్కడ ఇవైతే ఫీచర్స్ అయితే ఉన్నాయి. హోమ్ మీదకి వచ్చేస్తే మీడియా ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట. ఫోన్ మీడియా ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ ఓనర్స్ మాన్యువల్ అంట. ఓనర్స్ మాన్యువల్లో మనం ఇక్కడ స్కాన్ చేస్తే మన వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఇంతకుముందుకు ఏంటంటే ఓనర్స్ మాన్యువల్ అనేది బుక్ లాగా ఇస్తుండే బుక్లెట్, బట్ ఇప్పుడు స్మార్ట్గా ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కూడా ఇంక్లూడ్ చేసి ఈ సౌండ్ అనే ఫీచర్ చూడండి. ఇదేందని చెప్పేసి అంటే బేసిక్గా ఏదైతే మనం ఇండికేటర్ వేస్తాం కదా, సో మీకు సపోజ్ ఇండికేటర్ వేసి చూపిస్తాం, టిక్ 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 అనే సౌండ్ వస్తుంది కదా, దాని బదులు సో ఫ్లాట్ అని చెప్పేసి జాజ్ అని చెప్పేసి అంటే ఈ ఇండికేటర్ సౌండ్ ఏదైతే ఉందో అని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక కస్టమైజేషన్, అదొక ఇది ఇచ్చారు. బ్యాక్ వెళ్ళిపోదాము. ఇంకా బ్యాలెన్స్ అండ్ ఫేడ్ అంటున్నారు కదా, సో ఇది సౌండ్కి సంబంధించింది అనమాట. అంటే సౌండ్ స్పీకర్ ఎక్కడ బ్యాలెన్స్ అంతా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సెంటర్ అంతా కూడా సెట్ చేస్తుంది, అది పొద్దు ఇప్పుడు మనకు అది. అండ్ సో స్పీడ్ డిపెండ్ వాల్యూమ్ కంట్రోల్ అని చెప్పేసి ఇది ఒక ఫీచర్ యాడ్ చేసి ఇదేంటని చెప్పేసి అంటే మనము నార్మల్ స్పీడ్ వెళ్తూ ఉంటాము, సడన్గా ఏదైనా బ్రేక్ వేసినప్పుడు అలాంటప్పుడు వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా లో అయిపోతుంది అనమాట. మన స్పీడ్ని బట్టి కూడా వాల్యూమ్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. లో ఉండాలా, మీడియం ఉండాలా, హై ఉండాలా అనేది ఇక్కడ మనకి ఇచ్చిరన్నమాట. అదే రోడ్ నాయిస్ని బట్టి అదంతా బ్యాలెన్స్ చేస్తుంటారంట. వాల్యూమ్ కంట్రోల్స్కి వచ్చేసి ఇవైతే ఉన్నాయన్నమాట. సో టచ్ సౌండ్ చూడండి, టచ్ సౌండ్ కూడా ఎనేబుల్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఆడియో సెట్టింగ్స్, సో ఇవైతే ఫీచర్స్ ఉన్నాయి. ఓ బ్రో నో కాపరేట్ వచ్చేస్తుంది. సో రేర్ వ్యూ కెమెరా చూడండి, ఇక్కడైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎయిర్ బూటీతో ఓపెన్ చేసి కదా అట్లానే అక్కడైతే తిరుగుతుంది అనమాట. సో ఇది అండ్ పార్కింగ్ సెన్సర్ అయితే ఇక్కడ మనకి వార్నింగ్ వచ్చేసేస్తుంది. అండ్ సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇవన్నీ కూడా. వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇంకేమున్నాయి, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఫీచర్ అయితే ఇచ్చారన్నమాట. సో డిఆర్ఎల్ అనమాట బేసిక్గా అయితే మనకి ఫ్రంట్ సీ టైప్ అండ్ రేట్ సీ టైప్ కూడా ఇచ్చారు అది అనమాట. అండ్ ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే టాప్ వేరియంట్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటని చెప్పేసి అంటే దీనిలో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. టాప్ లో మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అనేది వస్తుంది అండ్ ఆటో హోల్డ్ ఫీచర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది 4x2 అంటే రేర్ వీల్ డ్రైవ్ వర్షన్ కాబట్టి దీంట్లో మనకి ఆటోమేటిక్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసిన అనమాట మనకి దీంట్లో. అండ్ 4x4లో మనకి ఇంకో లివర్ అయితే వస్తుంది అనమాట. ఈ స్పేస్ ఏదైతే ఉందో దీంట్లో కూడా 4x4 లివర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సీట్స్ పైన మీరు చూసుకోండి, ఇక్కడ కూడా తార్ అనే బ్రాండింగ్ అయితే వస్తుంది అనమాట. నేను మీకు ఇందాక చెప్పినా కదా లోపల కూడా అక్కడక్కడ మనకి తార్ అని చెప్పేసి రిమైండ్ చేస్తుంటారని. సో ఇదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవరాల్ క్యాబిన్ చూసుకోండి, వైట్ కలర్ ఇంటీరియర్ ఉండడం వల్ల చాలా స్పేషియస్ అనిపిస్తుంది అండ్ చాలా మోడర్న్ అనిపిస్తుంది. కార్లో కాదు మనం ఒక XUV 700 ఏదైతే ఇంటీరియర్స్ ఉంటాయో సేమ్ అలా అయితే అనిపిస్తుంది అనమాట. నాకు కొంచెం లగ్జరీగా అనిపిస్తుంది. చలో లోపలికి అయితే ఎక్కేసేద్దాం. అండ్ ఇది చూడండి, ఇందాక ఇప్పటికి స్పేస్ చూసుకోండి. ఫ్రంట్ 2 ప్యాసింజర్స్ ఎవరైతే కూర్చుంటారో అంటే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఇద్దరికి కూడా అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ అయితే ఇచ్చినమాట. అంటే ఇది ఉంది కదా సీట్ బెల్ట్, మనమైతే ఫుల్ చేసి అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం టైట్ అయితే ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చి చూడండి, ఇదంతా మొత్తం సైడ్ కట్టన్ అనమాట. అయితే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి అన్న కదా స్టాండర్డ్గా, అది ఎక్కడెక్కడ అని చెప్పేసి అంటే స్టీరింగ్లో కూడా ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. అండ్ కటన్స్ వచ్చేసి 1, 2, 3 and 4. ఇంకోటి ఏంటంటే ఇంకా 2 వచ్చేసి సీట్స్లో ఉంటాయి అనమాట. ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో సీట్స్ నుంచి అయితే వస్తాయి అనమాట. అంటే ఏ ప్యాసింజర్కి కూడా ఎలాంటి కొలిజన్లో కూడా బేస్ వేరియంట్ నుంచి అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్ ఇస్తున్నారు అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. అండ్ దెన్ వాట్ ఎల్స్, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ అన్ని కూడా ఎల్ఈడీస్ ఇవ్వడం వల్ల చాలా డే టైం కూడా చాలా బ్రైట్ అనిపిస్తుంది. ఇంకా నైట్ టైం అయితే ఇక మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి వైట్ ఇంటీరియర్స్ ఉన్నాయి కదా, దీంతో ఇంకా వైట్ ఎల్ఈడీ ఉండడం వల్ల మస్తు కొడుతుంది. మనం డోర్లో చూసుకుంటే క్రోమ్ అన్లాక్ లివర్ అయితే వచ్చేసి ఇక్కడ కూడా తార్ అనే బ్రాండింగ్ అయితే వస్తుంది. పవర్ విండో సంబంధించిన కంట్రోల్ ఉంది. అండ్ పట్టుకోవడానికి ఇంకా ఇక్కడ వచ్చి మనకి కొంచెం స్టోరేజ్ అండ్ వాటర్ బాటిల్ ప్రొవిజన్ అయితే ఇచ్చిరన్నమాట. అంతే. సో ఏవైతే మీకు తార్లో ఇంకోటి ఏంటంటే పేషెంట్ స్పెషల్గా సో ఇవి ఉన్నాయి కదా, ఇదంతా కూడా క్లాత్తో వస్తుంది. అండ్ ఇంజెస్ ఇవన్నీ కూడా మనకు బయట సైడ్ అయితే అంటే అవుట్ సైడ్ అయితే ఎక్స్పోజింగ్ ఉంటాయి అనమాట. నార్మల్ ఏ కార్లో అయినా ఇంజెస్ అయితే బయటకి ఎక్స్పోజింగ్ ఉండవు. ఎందుకని చెప్పేసి అంటే ఇది ప్రాపర్ ఆఫ్ రోడ్ వెహికల్స్ కాబట్టి తార్స్ అన్ని కూడా. సో సమ్ టైమ్స్ అంటే ప్రాపర్ ఆఫ్ రోడ్ వెళ్ళే టైంలో డోర్స్ కూడా డిశ్చార్జ్ చేసి దీని నుంచి ప్రాపర్ వీళ్ళు ఐరన్ డోర్ అలాంటివి చేయించుకొని పెట్టించుకుని ఉంటారు అనమాట. అండ్ యాక్సరీస్ ఇంకా చాలా ఉంటాయి ఆఫ్టర్ మార్కెట్లోకి వెళ్తే. అండ్ సీట్స్ ఇంకా ఇక్కడ మనకి ఇదంతా స్పేస్ చూసుకుంటే మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేసారు. అండ్ కొంచెం నీరు ఇంకొంచెం ఎక్కువ ఉండడానికి సీట్స్ కూడా ఇంకో అంటే ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో బకెట్ సీట్స్ అవి కూడా కొంచెం డిజైన్ అయితే ఇట్లా అయితే ఇచ్చారన్నమాట. అండ్ మనకి ఫైల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేసినమాట. అండ్ రేర్లో మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేసినమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే మీకు టాప్ ఎండ్లో వస్తుంది. ఇక్కడ మీరు ఫోన్ కూడా పెట్టి వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు.
టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చిరన్నమాట ఇక్కడ. సో సెకండ్ రోలో ఇవన్నమాట ఫీచర్స్. అండ్ 60/40 స్ప్లిట్ వస్తుంది కదా. సో ఈ సీట్ అయితే 40% ఇది మనము క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్లో మనకి ప్రాపర్ ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేసారు. దీంట్లో మనకి కప్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేసారు. అండ్ 3 మెంబర్స్ కోసం హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. దీంట్లో ఐసోఫిక్స్ స్టైల్మోస్ కోసం మౌంటింగ్ కూడా ఇచ్చినమాట మనకి దీంట్లో. బోత్ సైడ్స్ ఇక్కడ వచ్చేసింది, అక్కడ కూడా వచ్చేసినాయి. అండ్ 3 ప్యాసింజర్స్కి కూడా 3 పాయింట్ సీట్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేసినమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి అయితే. సో ఇక అంతే. అండ్ ఏదైతే బ్యాక్ సైడ్ స్పీకర్స్ వచ్చాయి కదా అవి వచ్చేసి అంటే ఫ్రంట్ సైడ్ మనకి 2 కాంపోనెంట్స్ అండ్ 2 ట్వీటర్స్ అయితే వచ్చినాయి కదా. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ఒక కాంపోనెంట్, అక్కడ ఒక కాంపోనెంట్. సో ఇది మిడ్ వేరియంట్ కాబట్టి మహేంద్ర వాళ్ళ స్పీకర్స్ అయితే వస్తాయి మనకి దీంట్లో. బట్ టాప్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి హర్మన్ కార్డెన్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేసినమాట. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా మంచి రిక్లైన్ యాంగిల్ అయితే ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ కాబట్టి. సో మంచి రిక్లైన్ యాంగిల్ అయితే ఉంది, ఆరామ్స్ కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆఫ్ రోడ్ వెహికల్ సెగ్మెంట్లోనే ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం మహేంద్ర అయితే ఈ ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేసినమాట. అదేంటని చెప్పేసి అంటే ఇంటర్లీ టర్న్ అసిస్టెంట్ అని చెప్పేసి అదేలా వర్క్ చేస్తారని చెప్పేసి అంటే సపోజ్ మనం ఆఫ్ రోడ్ టైంలో చాలా తక్కువ అంటే నారో స్పేస్ ఉంటుంది అన్నమాట యూటర్న్ తీసుకోవడానికి. అలాంటి స్పేస్లో యూటర్న్ తీసుకోవడానికి ఈజీగా మన టర్న్ అనేది తక్కువ రేడియస్లో మన టర్నింగ్ అనేది కావాలని చెప్పేసి ఈ టెక్నాలజీ అయితే తీసుకొని వచ్చిందన్నమాట మహేంద్ర. అదేలా వర్క్ చేస్తారని చెప్పేసి అంటే సపోజ్ మనం రైట్కి కట్ చేసి ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం అని చెప్పేసి అనుకుందాం. నార్మల్ యూటర్న్ తీసుకుంటే మనకి వెహికల్ ఎలా ఉంటుంది, సపోజ్ ఒక పోల్ అనుకుందాము, ఇక్కడ నుంచి వెహికల్ తీసుకోవడానికి ఇలాంటి తిరిగి ఇది రావాలంటే చాలా ఎక్కువ స్పేస్, అంటే ఇక్కడ నుంచి ఇంత తీసుకుంటుంది, ఇక్కడ నుంచి తీసుకుంటుంది, ప్రాపర్ చాలా లాంగ్ స్పేస్ అనేది తీసుకుంటుంది. బట్ ఈ వెహికల్ ఏంటని చెప్పేసి అంటే ఈ టెక్నాలజీ ఏదైతే మీకు చెప్పిందో ఇందాక ఇంటెల్ టర్న్ అసిస్టెంట్ అని చెప్పేసి దాంట్లో ఏమైపోతుందని చెప్పేసి అంటే ఇటు సైడ్ అయితే మీరు వెహికల్ స్టీరింగ్ రొటేట్ చేస్తారో అక్కడ సైడ్ రేర్ డిఫరెన్షియల్ యాక్టివేట్ అయిపోయి ఈ వీల్ అయితే లాక్ చేస్తారు అనమాట. బ్రేక్స్ త్రూ బ్రేక్ అప్లై చేసి ఈ వీక్ అయితే ప్రాపర్ లాక్ అయిపోతుంది. అండ్ అది టర్న్ అవ్వడం వల్ల ఇక్కడ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనము ఇలా నడుచుకుంటూ వెళ్తే వేరేలాగా ఉంటుంది. అండ్ ఈ లోపల ఇన్నర్ వీల్ ఒకటి లాక్ అయింది అనుకోండి, ఇలా తీసుకుని టర్న్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో అట్లా ఆ మెథడ్తో వర్క్ చేస్తాను అనమాట. సో దట్ ఇంకా మనం తక్కువ రేడియస్లోనే మన వెహికల్ అని టర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన లగ్జరీ కార్స్ అంటే లగ్జరీ ఆఫ్ రోడ్ కార్స్ అయినా జీ వ్యాగన్ అయి ఉండొచ్చు, రేంజ్ రోవర్ డిఫెండర్ అయి ఉండొచ్చు, వీటిలో కూడా రాలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మార్కెట్ మహేంద్ర అయితే తార్ రాక్స్లో తీసుకొని వచ్చింది అనమాట. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో హైలైట్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే మనకి తార్ రాక్స్లో టాప్ అండ్ వేరియంట్లో అంటే AX7L దాంట్లో అయితే మనకి ఎడాస్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి అనమాట. అంటే ఎడాస్ లెవెల్ 2తో అయితే వస్తుంది. అండ్ 10+ ఫీచర్స్ అయితే మనకి దాంట్లో ఎడాస్లో వస్తున్నాయి అనమాట. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ ఆటోమేటిక్ బ్రేకింగ్ అలాంటి ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే వస్తున్నాయి అనమాట. చాలా పెద్ద బానెట్ అయితే ఉంది. బానెట్ అయితే చాలా హెవీగా అయితే ఉంది, చాలా పెద్ద బానెట్ కదా. అండ్ ఇది వచ్చేసి మనకి డీజిల్ ఇంజన్ అనమాట. దీస్ 2.2 లీటర్. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఇంజన్ ఉంది అనేది, చాలా హ్యూజ్ అనిపిస్తుంది నాకైతే. ఇది డీజిల్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ అయినప్పటికీ అంటే 2.2 లీటర్ బిగ్గర్ ఇంజన్ అయినప్పటికీ మనకి పెట్రోల్ అయితే పవర్ ఫిగర్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే డీజిల్ వచ్చేసి మనకి 150 bhp అండ్ 330 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ వచ్చి 160 bhp ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 330 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఓన్లీ 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తున్నప్పటికీ పెట్రోల్ అండ్ డీజిల్ 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తున్నప్పటికీ లోవర్ వేరియంట్స్కి టాప్ వేరియంట్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉండాలి పవర్లో అన్నిట్లో అని చెప్పేసి వీరైతే 2 డిఫరెంట్ ట్యూన్స్తో అయితే తీసుకొచ్చిన అనమాట. అంటే లోవర్ వేరియంట్స్ అయితే కొంచెం పవర్ తక్కువ ఇస్తాయి, టాప్ వేరియంట్ వచ్చేసి కొంచెం పవర్ అయితే ఎక్కువ ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అని చెప్పేసి అంటే టార్ 3 డోర్ వర్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి లోవర్ వేరియంట్స్లో 1.5 లీటర్ ఇంజన్తో అయితే వస్తుండే, టాప్ వేరియంట్ వచ్చి మనకి 2.2 లీటర్ ఇంజన్తో అయితే వస్తుండే. సో దీంట్లో వచ్చేసి బేస్ నుంచి టాప్ వరకు అన్నిట్లో కూడా సేమ్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే ఇచ్చారు. అండ్ పెట్రోల్ కూడా 2 లీటర్ ఇంజన్ అయితే ఇచ్చారు బేస్ నుంచి టాప్ వరకు. బట్ ట్యూన్స్ ఎలాగని చెప్పేసి అంటే ఇది ఏదైతే మన దగ్గర మిడ్ వేరియంట్ ఉందో దీంట్లో వచ్చేసి 150 bhp ఇన్ డీజిల్ అండ్ 330 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ టాప్ వేరియంట్ ఏదైతే ఉందో అంటే AX7L దాంట్లో వచ్చి మనకి 50 Nm ఆఫ్ టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ 20 bhp ఆఫ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ ఇది అంటే లోవర్ వేరియంట్స్కి టాప్ వేరియంట్కి కొంచెం పవర్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి సేఫ్టీ ఫీచర్స్ అన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ మహేంద్ర అని చెప్పేసి అంటే సేఫ్టీ అంటే మహేంద్ర. కళ్ళు మూసుకొని మీరు ఏ కార్కైనా వెళ్ళిపోవచ్చు మహేంద్రలో. అండ్ మన తార్ రాక్స్ గురించి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది కూడా 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తుందని చెప్పేసి ఊహిస్తున్నాం. ఇంకా క్రాష్ టెస్ట్ అనేది కాలేదు, లెట్స్ హోప్ ఫర్ ఇట్. అండ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకుంటే స్టాండర్డ్గా మనకి దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ డిఫరెన్షియల్ లాకింగ్ అనేది స్టాండర్డ్గా బేస్ వేరియంట్ నుంచి అయితే మనకైతే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ సో గైస్ దిస్ ఇస్ మై ఓవరాల్ రివ్యూ ఆఫ్ దిస్ మహేంద్ర తార్ రాక్స్ 5 డోర్ వర్షన్ ది SUV. సో మీకు ఎలా అనిపించింది రివ్యూ అనేది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ అనేది మన తార్ రాక్స్ పైన అనేది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నెక్స్ట్ వీడియో. Bye bye.